చైనా దేశం ప్రపంచ దేశాలని శాసించేంత స్థాయికి ఎదగటానికి కారణం ఏంటంటే దాని వృక్ష సంపద, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. అయితే చైనా దేశానికి ఎంత వృక్ష సంపద ఉందో దానికి ఏమాత్రం తీసుకోని విధంగా మన భారతదేశానికి కూడా వృక్ష సంపద ఉంది. కాకపోతే చైనా వాళ్ళు మార్కెట్ చేసుకోగలుగుతున్నారు, మనం చేసుకోలేకపోతున్నాం. ఇలాగా మన భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఒక గొప్ప మూలిక ఉంది, ఇదే అశ్వగంధ. ఒక ముక్కలో చెప్పాలంటే విశ్వానికి ఒక ఔషధంలాగా, విశ్వాన్ని రక్షించేంత గొప్ప శక్తి కలదిగా ఈ అశ్వగంధ అని చెప్పొచ్చు. దీని గురించిన వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన, అందరికీ అవసరమైన, అందరూ తెలుసుకోవాల్సిన ఈ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదే అశ్వగంధ. అశ్వగంధ అసలు ఎలా కనిపిస్తుంది, అశ్వగంధ ప్రత్యేకతలు ఏమిటి, అశ్వగంధని ఎలాంటి వ్యాధులలో ఔషధం కింద వాడచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సి వస్తే దీనికి సంబంధించిన పేర్లు, అంటే ఇతర పేర్లు ఏమిటి, ఎలాంటి పేర్లతో పిలుస్తారు, ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా దీన్ని బొటానికల్గా విథేనియా సామ్నిఫెరా అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఇక ఇంగ్లీష్లో ఇండియన్ జెన్సింగ్ అంటారు. జెన్సింగ్ ఎట్లా అయితే ప్రపంచవ్యాప్తంగా చైనా వాళ్ళ జెన్సింగ్ ఫేమసో, మన భారతదేశాన్ని కూడా అదే స్థాయిలో నిలబెట్టినటువంటి మూలిక ఏంటంటే అశ్వగంధ. అందుకే దీన్ని ఇండియన్ జెన్సింగ్ అనే పేరుతో పిలుస్తారు. అయితే తెలుగు పేరు ఆసక్తికరంగా ఉంటుంది, పెన్నేరు గడ్డ. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అనే సామెత మీరు వినే ఉంటారు, విన్నారు కానీ బహుశా చూసి ఉండరు. ఇదే అశ్వగంధ. ఎందుకు ఇలా అన్నారు అంటే, మనకి మామూలుగా కొన్ని సందర్భాలలో ఇన్ కేస్ ఆఫ్ డౌట్, అంటే ఏ వ్యాధో తెలియనప్పుడు, అది ఎంతకాలం నుంచి ఉంటుందో, ఎంతకాలం నుంచి ఉన్నదో తెలియనప్పుడు, అది ఎంతకాలం సఫర్ అవుద్దో తెలియనప్పుడు, ఇలాగా అన్నీ కూడా అంబిగ్విటీ ఉన్నప్పుడు, ఎట్లా అయితే ఒక సమస్య పూర్తి స్థాయిలో వికటాట్టహాసం చేస్తూ పరిష్కారం లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు గాంధీ మహాత్ముడు గీతను ఎలా తెరిచి దాంట్లో ఆ పరిష్కారానికి అనుకుంటాడో, అలాగా ఈ అశ్వగంధకి సంబంధించి అంత గొప్ప శక్తి ఉందని ఆయుర్వేదం చెప్తుంది. అంటే వ్యాధి ఏదో తెలియనప్పుడు, అది ఎంతకాలం పీడిస్తుందో తెలియనప్పుడు, అది అసలు తగ్గుతుందా లేదా అన్న అనుమానం ఉన్నప్పుడు అశ్వగంధని ఇవ్వమంటారు. అంటే ఇంత గొప్ప మూలిక ఈ అశ్వగంధ. అయితే దీని ప్రత్యేకతలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేద ఔషధాలని మామూలుగా రూపాన్ని బట్టి, వాసనని బట్టి, ప్రత్యేకతలను బట్టి ఇలా క్లాసిఫై చేయటం జరుగుతుంది. ఇది అశ్వం లాంటి వాసన వస్తుంది కాబట్టి అశ్వగంధ అన్నారు. అయితే ఇంకొక ఈ పేరు పెట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే, అశ్వం లాంటి పవర్ అండ్ అంత పవరు దీనివల్ల వస్తుంది కాబట్టి అశ్వగంధ అన్నారు. అయితే చెప్తున్నాం కదా, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని. అంటే అనేక వ్యాధులలో ఇది ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. అంటే ఒక పెనేషియాలాగా ఇది పనిచేస్తుంది. కాబట్టి దీనికి ఇంకొక ప్రత్యేకత, దీని పేరు చూసారా, విథేనియా సామ్నిఫెరా అన్నారు. సామ్ని అంటే ఏంటంటే సామ్నబాలిజం, సామ్నా అంటే ఏంటంటే నిద్ర, అంటే నిద్రని కలిగించే నేచర్ ఉంది. అలాగే నిద్ర ఆఖరి అన్ని రోగాలను పోగొడుతుంది, నిద్ర సగం రోగాలను పోగొడుతుందని కదా, అంటే సగానికి సగం రోగాల్ని ఇది పోగొడుతుందని కూడా అర్థం దీని ద్వారా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే నిద్ర అనేది చక్కగా ఉంటే ఆ ఒత్తిడి తగ్గుతుంది, ఒత్తిడి తగ్గితే అనేక వ్యాధులు తగ్గుతాయి. కాబట్టి ఇలాగ పేరులో ఔషధ గుణాలు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి అశ్వగంధని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాడుకోగలిగితే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మామూలుగా ఈ కమర్షియల్గా ఉండేటటువంటి అశ్వగంధ పౌడర్ని అలా శుద్ధి చేస్తారో లేదో తెలియదు. కాబట్టి మనం ఒకవేళ దాన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేయాలి. అంటే దీన్ని తెచ్చుకొని ఆవు పాలలో ఉడికించాలి. అంటే మరిగిన పాలలో వేసి బాగా మరగబెట్టి మళ్ళీ ఆ పాలను పారేసి మళ్ళీ కొత్త పాలు పోసి ఇలాగా 4-5 సార్లు, అసలైతే 7 సార్లు మరిగిస్తే అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఔషధ తత్వాలు బాగా పెరుగుతాయని ఆయుర్వేదం చెప్తుంది. బాగా పనిచేస్తుంది. ఒకవేళ అంతగా చేయలేకపోయినా మామూలుగా కూడా దీన్ని వాడుకోవచ్చు. అశ్వగంధ మూలిక మొత్తంలో ఆ వేరులో ఔషధ గుణాలు ఎక్కువ. కాబట్టి ఆ వేరులోనే కాకుండా ఈ మధ్య కాలంలో దాని ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనలో తేల్చారు. దీని వేర్లు లావుగా కొంచెం గడ్డల్లాగా పెరుగుతాయి. అందుకే దీన్ని పెన్నేరు గడ్డ అనే పేరుతో పిలుస్తారు. ఆయుర్వేదంలో దీనికి విశేషమైనటువంటి స్థానం ఉంది, చాలా ప్రత్యేకత ఉంది, చాలా ప్రముఖంగా దీన్ని చెప్పారు.
దీన్ని వాజీకరణం అన్నారు. వాజీకరణం అంటే ఏంటంటే ఆఫ్రోడైజియాక్ అంటే ఏంటి అంటే ఆ శృంగారానురక్తిని పెంచేది అని రసాయనం కింద చెప్పారు. అంటే రసాది ధాతుల్ని పరిపుష్టం చేస్తుంది. అంటే రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాది ఇలాగా ఈ సప్త ధాతువులు ఉంటాయి. ఈ ధాతువుల్ని స్ట్రెంథెన్ చేసి ఆటోమేటిక్గా మొత్తం శరీరం అంతా వజ్ర సమానంగా తయారవుతుంది. బల్యం కింద చెప్పారు, బలం. అలాగే ఇది ఇంకా బొల్లిని తగ్గించే తత్వం దీనికి ఉంది. చిత్రాపహ, అలాగే శోధహర అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే క్షేపహ అంటే క్షయవ్యాధిని తగ్గిస్తుంది. ఇన్ని లక్షణాలు ఈ అశ్వగంధలో ఉన్నాయి. చూడటానికి ఇది కాస్త చిరుచేదుగా, కొంచెం కారంగా, కొంచెం తీపి కలిగి ఉంటుంది. అద్భుతమైన రుచి. అయితే ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది. అంటే వాత కఫ వ్యాధుల్లో చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. అశ్వగంధని చూర్ణంగా వాడుకోవచ్చు, కషాయంగా వాడుకోవచ్చు, ఘృతంగా వాడుకోవచ్చు, అంటే మెడికేటెడ్ ఘీలాగా. అలాగే పులియబెట్టి చేసినటువంటి అరిష్టంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇక ఫైనల్గా దీని ఫేమస్ ప్రజెంటేషన్ ఏంటంటే లేహ్యంగా కూడా వాడతారు. అయితే చెప్పుకున్నాం కదా, మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే దీన్ని ఎలా గుర్తుపట్టాలి, ఇది తెలుసుకోవాలి. ఇది ఒక పెద్ద కష్టమైన విషయం కాదు. ఇది మీరు ఈ మధ్య మన అన్ని చోట్ల కూడా దీన్ని పెంచుతున్నారు. దాదాపు 15 అంగుళాల నుంచి 30 అంగుళాలు ఎత్తున పెరిగేటటువంటి ఈ మొక్క చాలా చోట్ల మన భారతదేశంలో పెరుగుతుంది. రైల్వే గట్ల పక్కన, రోడ్డు పక్కన ఇది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్లో కూడా పెంచుతూ ఉన్నారు వాణిజ్యపరంగా. అశ్వగంధ మీకు తెలుసు లేదో, మనకు బాగా తెలిసిన వంకాయ, టమాటా జాతికి సంబంధించినటువంటి మొక్క. అయితే అసలైన విషయానికి వస్తున్నాం. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి, మెడికల్గా దీని యూజెస్ ఏమిటి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది దీన్ని వితేని సామ్నిఫెరా అన్నారు. అంటే ఏంటంటే మంచి నిద్రకి సహాయపడుతుందని కదా. అంటే మానసిక ఆందోళన ఉన్నా, లేకపోతే అధిక రక్తపోటు ఉన్నా ఇదొక అద్భుతమైన పరిష్కారం అశ్వగంధ అనేది. అంటే మానసిక ఒత్తిడికి గురయ్యే వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నిద్రని కలిగించడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఎప్పుడైతే నిద్ర కలుగుతుందో అనేక వ్యాధులు కూడా దాన్ని అనుబంధించి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే దీని రికమెండెడ్ డోస్ ఎంత అంటే అశ్వగంధాన్ని మెత్తటి పొడిని దాదాపుగా ఒక 3 గ్రాముల మోతాదుగా దీన్ని పాలకు కలిపి తీసుకోవచ్చు, లేదా దీన్ని నోట్లో పెట్టుకుని నీళ్ళతో మింగొచ్చు, లేదా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం ఉంది కదా, కాబట్టి దీన్ని కీళ్ళ నొప్పిలో కూడా వాడుకోవచ్చు. అంటే సేఫ్ ఆల్టర్నేటివ్ పెయిన్ కిల్లర్స్కి వాటికి. కాకపోతే పెయిన్ కిల్లర్ లాగా ఇమ్మీడియట్గా తగ్గదు. ఇది హెల్త్ని ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పుల్లో ముఖ్యంగా వాపుతో కూడినటువంటి వాటిలలో అశ్వగంధని మీరు వాడుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది యంగ్స్టర్స్ని సఫర్ చేస్తుంది ఏంటంటే శృంగారానురక్తి తగ్గటం, లాస్ ఆఫ్ లిబిడో, అంటే లైంగిక బలహీనత, స్తబ్దత. ఎన్నో కలతలకి కారణం భార్యాభర్తలు, దంపతులలో మానసిక అశాంతికి కారణం ఈ బలహీనత. దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అశ్వగంధతో. శరీరంలో జీవశక్తి అంటే ఈ ఓజస్ని పెంచే గుణం దీనికి ఉంది. కాబట్టి ఓజస్ అంటే ఏమిటి, మనం చెప్పుకున్నామే సప్తధాతువులని, రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలని. వీటి సారం ఓజస్సు. ఎట్లయితే పాల నుంచి అంతిమంగా అంటే తోడుపెట్టిన తర్వాత పెరుగు తర్వాత చిలికిన తర్వాత వెన్నను వేడి చేస్తే నెయ్యి ఎట్లయితే ఫైనల్గా వస్తుందో అలాగా సప్తధాతు సారం ఓజస్సు. ఆ ఓజస్సుని ఇది పెంచుతుంది. ఇది ప్రత్యేకత. అంటే సెక్స్ టానిక్గా దీన్ని వాడచ్చు. లైంగిక పటుత్వానికి ప్రతీకగా మనం చెప్పుకునే గుర్రం పేరు ఉంది చూసారా, దాని అంశ దీంట్లో ఉంటుంది. ఇక అన్నిటికీ మించి ఈ మధ్యకాలంలో, ఈ కరోనా కష్టకాలంలో చాలామందికి అవసరమైంది ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుకోవటం. రోగనిరోధక శక్తి తగ్గిన సందర్భాల్లో దీన్ని వాడుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి రెగ్యులర్ బేసిస్ మీద దీన్ని వాడాలి. దీనివల్ల బలం పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది, అంటే గ్లో పెరుగుతుంది. కాబట్టి దీన్ని అనేక వ్యాధులలో, ఈవెన్ ఎయిడ్స్లో కూడా దీన్ని వాడుతున్నారు సత్ఫలితాలతో. అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే ఈ మధ్య యంగ్స్టర్స్లో బాగా చూస్తుంది సంతాన రాహిత్యం, అలాగే నపుంసకత్వం. ఇలాంటి వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. సంతానలేమికి వాడే ఔషధాల్లో అశ్వగంధ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీర్యకణాన్ని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ని స్టిమ్యులేట్ చేసేసి ఆ టెస్టోస్టెరాన్ లాగా పనిచేయటం దీన్ని మరొక విశేషం. అశ్వగంధ చూర్ణాన్ని ఎలా వాడుకోవాలి, దీనికోసం సెక్స్ టానిక్గా అశ్వగంధ చూర్ణాన్ని ఒక 2 నుంచి 3 గ్రాములు తీసుకొని సమాన భాగాలుగా ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపి తీసుకోవాలి. దీంతో వీర్యకణాల సంఖ్య,
కదలిక ఇవన్నీ పెరుగుతాయి. సంతాన సాఫల్యానికి ఇది ఉపయోగపడుతుంది. యంగ్స్టర్స్లో శీఘ్రస్ఖలన సమస్యల నుంచి దూరం చేస్తుంది. అలాగే దీనికి ఇంకొక గొప్ప ప్రత్యేకత ఉంది. ఇది ఎనీమియా రక్తహీనతని కూడా చక్కదిద్దుతుంది. చాలామంది ఈ రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ శాతం పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక అన్నిటికీ మించి దీని గొప్ప ప్రత్యేకత, ఇది నర్వైన్ టానిక్, అంటే నరాల బలహీనతని ఇది సరిదిద్దుతుంది. పక్షవాతం, నిద్రలేమి, మూర్ఛలు ఇలాంటి వ్యాధుల్లో ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నల్గా వాడటంతో పాటు ఎక్స్టర్నల్గా కూడా దీన్ని వాడచ్చు. అశ్వగంధాది తైలం, అంటే అశ్వగంధ ఇతర తైలాలు ప్రాసెస్ చేసినటువంటి తైలం, దీన్ని వాడుకుంటే ఇది ఎక్స్టర్నల్గా కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఇలాగా పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అన్నారు కదా, అనేక వ్యాధుల్లో ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.